మ్యాచ్ డే రౌండప్కి స్వాగతం. నాకెందుకో ఇది రౌండప్ లాగా కాదు, దరిద్రాలన్నీ మనల్ని రౌండప్ చేసినట్టుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రెండు పాజిటివ్స్, ఒకటి ఇషాన్ కిషన్ అయితే ఇంకోటి అనికేత్ వర్మ. మిగతాయన్నీ అలా యావరేజ్గా వెళ్ళిపోయాయి. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఇంకా ఫస్ట్ ఆస్పెక్ట్ హెడ్ టు హెడ్ అయితే అస్సలు మన సైడ్ లేదు. 30 మ్యాచెస్లో 20 కేకేఆర్ గెలిస్తే ఓన్లీ 10 ఎస్ఆర్హెచ్ గెలిచింది. చెప్పాలంటే హెడ్ టు హెడ్లో వాళ్ళది ప్యూర్ డామినేషన్. ఇంకా ప్లేయింగ్ కండిషన్స్ విషయానికి వెళ్ళిపోదాం. మ్యాచ్ వచ్చేసి కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో. ఇది లాస్ట్ ఫ్యూ మంత్స్గా పిచ్ని యూజ్ చేయలేరు కాబట్టి కొంచెం గ్రాసీగానే ఉంటుంది. సో సింపుల్, విన్ ద టాస్ అండ్ చూస్ టు బాల్. చేజింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ 180 to 190 విల్ బీ ది ఐడియల్ స్కోర్. అండ్ మీరు ఇంకో ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఈ జరిగిన మ్యాచెస్ అన్ని టాస్ గెలిచి చేజ్ చేసినవే గెలిచినాయి. సో మనం కూడా హోప్ఫుల్లీ వి విన్ ద టాస్ అండ్ విన్ ద మ్యాచ్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయర్ మ్యాచ్అప్స్. ఇక్కడ ఒక థింగ్ ఏంటి తెలుసా, రెండు టీమ్స్కి బౌలింగే పెద్ద రాడ్. సో వాళ్ళ బౌలర్స్కి మన బ్యాట్స్మెన్కి మంచి మ్యాచ్అప్ ఉండే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ వర్సెస్ సునీల్ నరైన్ అగేన్స్ట్గా అభిషేక్ శర్మ 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అండ్ హోప్ఫుల్లీ ఈ మ్యాచ్లో అభిషేక్ కొన్ని రన్స్ స్కోర్ చేస్తాడని అనుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావిస్ హెడ్ వర్సెస్ వైభవ్ అరోరా. న్యూ బాల్తో వైభవ్ అరోరా ఇస్ రియల్లీ డేంజరస్. అలాంటి దానికి మన హెడ్ మాస్టరే కరెక్ట్. అండ్ ప్రాబబుల్ ప్లేయర్స్ నాకు తెలిసి సేమ్ ప్లేయింగ్ 11 ఉండబోతుంది. పిచ్లో కొంచెం స్కిడ్డినెస్ ఉంటే ల్యామ్ లివింగ్స్టోన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక స్పిన్నర్గా అండ్ ఆల్సో ఒక మిడిల్ ఆర్డర్ హిట్టర్గా మనకి పనికొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు తిప్పలు తప్పు. ఇంకా లాస్ట్ థింగ్ వచ్చేసి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. కేకేఆర్తో మ్యాచ్అప్ లేకపోయినా, హెడ్ టు హెడ్ లేకపోయినా, వాళ్ళదే డామినేషన్ ఉన్నా, వాళ్ళకి అగేన్స్ట్గా ప్రతిసారి ఒకడు నిలబడ్డాడు, హెన్రిక్ క్లాసెన్. సో హీ ఈస్ గోయింగ్ టు బీ మై ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ డోంట్ ఫర్గెట్, ఎస్ఆర్హెచ్కి వచ్చిన ఫాస్టెస్ట్ సెంచరీ హెన్రిక్ క్లాసెన్దే, అది కూడా కేకేఆర్తోనే 2025లో. మనల్ని గండం నుండి గట్టెక్కియాలంటే క్లాసెన్ ఒక్కడే దిక్కు. వాట్ యూ థింక్? కేకేఆర్ డామినేషన్ని మనం బ్రేక్ చేస్తామా? మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ ఇయర్ కోల్కతా అగైన్స్ కొట్టిన 278 ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి హైయెస్ట్ వికెట్ ఎవరు తీసుకున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో క్రిక్ మ్యానియాక్.